హలో ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఇవాళ మీకు నేను తెలంగాణ స్పెషల్ రాయిలు పలారం చూపిస్తాను ఎలా చేసుకోవాలో. దీనికోసం ఏం చేయాలంటే, మనం ఇప్పుడు పిండి 3:30 గ్లాసులు తీసుకున్నాం అనుకోండి, 4:30 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అవి పొయ్యి మీద స్టవ్ మీద పెట్టేసి దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు అట్లనే ఉంచాలన్నమాట. పెద్దగా పెట్టుకోవాలి పొయ్యి, అవి మరగాలి బాగా. నీళ్ళు మరిగిన తర్వాత ఏం చేయాలంటే మూత తీసేసి మనం కొలిసి పెట్టుకున్నాం కదా ఆ పిండి అందులో వేసేయాలి. ఆ పిండి అందులో వేసేసి ఇట్లా కొంచెం దాన్ని ఇట్లా ఇట్లా స్పూన్తో కదిలిచ్చేసి అంతా కలిసేటట్టు పిండి నీళ్ళలో వేసేసి దాన్ని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు అట్లనే ఉంచాలన్నమాట. కలిపిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు అట్లనే సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉంచాలి. తర్వాత ఇంకా మూత తీసేసి దాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. దాన్ని చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం చపాతీ పిండి తడుపుకుంటాం కదా అట్లా తడుపుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. అవసరం పడితేనే కొంచెం లైట్గా వాటర్ ఇలా చిలకరిస్తూ పిండిని తడుపుకోవాలన్నమాట. తడిపి ముద్దలా చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేతికి ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. వీటిని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆవిరి పెట్టాలన్నమాట. స్టీమర్లో పెట్టేసి దాన్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత అన్నీ ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఉప్పు కారం టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసేసి వాటిని కలిపి పెట్టుకోవాలి. కలిపి ఇవి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే శనగపప్పు ముందే నానబెట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని నీళ్ళు తీసేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టేసి ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసి శనగపప్పు ఇందాక మిక్సీ పట్టుకుంది కదా అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అందులోనే ఆనియన్స్ పచ్చి కొబ్బరి కొంచెం పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న దాన్ని ఇందాక మనం కారం కలిపి పెట్టుకున్నాం కదా దానికి పెట్టేసి ఇది వేడి చేసుకొని తినాలి. అంతే, ఎంతో ఎంతో కమ్మగా ఉంటుంది. టేస్టీ రైలు పలారం రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.